ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఎస్సీ అగ్రికల్చర్ ఈ కోర్స్ సంబంధించి చాలా మంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనకి నోటిఫికేషన్ ఇది చూసి వచ్చేసిందేమో అని అనుకుంటున్నారన్నమాట. దాని గురించి వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సపోజ్ మనకి నోటిఫికేషన్ ఎలా వస్తే ఎలా గుర్తించాలో చెప్తాను. కంగారు పడకండి, ఎవరు నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదన్నమాట. మెయిన్గా నిన్న మనకి న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో దీన్ని చూసి చాలా మంది ఇక్కడ కోర్స్ పేర్లు అయితే ఉంటున్నాయి కదా, బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్. సో మనకి నోటిఫికేషన్ వచ్చేసిందేమో అని అనుకుంటున్నారు, కానీ అది తప్పు. మనకి ఏ కోర్సుల మీద దేని మీద నోటిఫికేషన్ వచ్చిందో చెప్తాను. అండ్ దాంతోపాటు సపోజ్ అగ్రికల్చర్ నోటిఫికేషన్ వస్తే ఎలా ఉంటుందో చెప్తాను. మనకి నిన్న న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయితే చేయడం జరిగింది అనమాట. యాక్చువల్లీ నిన్నే వీడియో చేయాలి, కానీ 2 వీడియోస్ వల్ల లేట్ అయితే కావడం జరిగింది. ఒక్కసారి చూస్తే మనకి ఈ ఆర్టికల్లో ఏమని చెప్తున్నారంటే, ఈ నోటిఫికేషన్ కూడా దేని మీద అంటే, ఇక్కడ ఫస్ట్ ఈ లైన్ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మార్క్స్ అని చెప్తారన్నమాట. అది కూడా మనకి ఎన్ఆర్ఐ కోటా అడ్మిషన్ సంబంధించి బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ అండ్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్, ఈ కోర్సులకు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ ఇంటర్మీడియట్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్ట్రీమ్ అండ్ డిప్లొమా హోల్డర్స్ ఉంటారో ఎవరైతే, వాళ్ళకి సంబంధించి కింద పేర్లు అయితే ఉన్నాయి కదా, వాళ్ళకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అలానే ఎంపీసీ స్ట్రీమ్ ఫార్మర్ కోటా బేస్డ్ ఆన్ ఎంసెట్ స్టేట్ ర్యాంక్ పరంగా బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, ఈ కోర్సు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట. కానీ మనకి లాస్ట్ ఇయర్ ఇవన్నీ కలిపి ఒకే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇలా చూసి చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. మనకి వస్తే నోటిఫికేషన్ లో ఇందాక చూపించిన దాంట్లో బైపీసీ స్ట్రీమ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ మనకి ఇక్కడ బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, మన ఎంసెట్ ర్యాంక్స్ అని లేవు. మనకి ఇలా ఉంటేనే మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చినట్టు. మనకి కంగారు పడకండి, భయపడకండి, ఎందుకంటే ఇంకా అయితే రాలేదన్నమాట. సో చాలా మంది ఆ నోటిఫికేషన్ చూసి అనుకుంటారు మనకు వచ్చేసిందేమో అని. సో చాలా మంది కూడా అలా అయితే అనుకున్నారన్నమాట. సో అదైతే కాదు. మనకి ఈ నోటిఫికేషన్ మనకి ఎన్ఆర్ఐ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి వచ్చింది కాబట్టి మనది కూడా తొందరలో అయితే వచ్చేస్తామన్నమాట. సో చూసారా ఎంత ఫాస్ట్గా వచ్చిందో వాళ్ళకి, మనకు కూడా తొందరలో అయితే వచ్చేస్తుంది. మాక్సిమం ఒక 1 or 2 weeks లోపే, 2 week కూడా వెళ్తే 1 week లోపే మనకైతే రావడం జరుగుతుంది అనమాట. వన్స్ మీకు వచ్చిన వెంటనే మీకైతే వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ నోటిఫికేషన్ అయితే ఇదైతే కాదు. సో ఎవరు కంగారు పడకండి, భయపడకండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా బీఎస్సీ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ సంబంధించి నేను వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మెయిన్గా ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, మీకు తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారని చెప్పి ఈ వీడియో అయితే చేశాను అన్నమాట. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో, మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరు అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజ్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, క్లియర్ అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మెయిన్గా సపోజ్ ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తే నేనైతే చెప్తాను. మనకి ఒకసారి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి అగ్రికల్చర్ సంబంధించి మనకి వెబ్సైట్లో ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏం చెప్తున్నారు, అప్లికేషన్ కమ్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఫ్రమ్ ఫర్ బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ అండ్ మనకి ఎన్ఆర్ఐ అడ్మిషన్.
మనకి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఎంపీ స్ట్రీమ్ అండర్ ఫార్మర్ కోట అని చెప్తున్నారు. మనకి ఈ పరంగా మనకి నోటిఫికేషన్ వచ్చింది కానీ మన అగ్రికల్చర్ పరంగా అయితే రాలేదు. లాస్ట్ ఇయర్ అన్ని కలిపి సర్టెన్ ఒకే నోటిఫికేషన్ వచ్చేవి, అన్ని ఒకేసారి స్టార్ట్ అయితే కావడం జరిగింది. కానీ ఈసారి అయితే లేదన్నమాట. సరే, ఏమైనా అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో చేస్తాను. ఈ నోటిఫికేషన్ వచ్చి మనది లేట్ అవుతుందంటే అంత ఫాస్ట్గా అయితే అయిపోతుంది అన్నమాట. చాలా మంది లేట్ అవుతుందేమో అనుకుంటారు. మనకి వేరే దాంతో సంబంధం అయితే లేదు. వన్స్ స్టార్ట్ అయితే అది కూడా అగ్రికల్చర్ సంబంధించి కూడా స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఒకసారి అది వచ్చిన వెంటనే మీకు అయితే వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. మన ఒక 1 వీక్ లోపే మన నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట.